అదానీ మెగా కుంభకోణంపై విచారణకు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ ఈడీ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. సెబీ చైర్మన్ అక్రమాలపై విచారణకు జేపీసీ కమిటీ వేయాలని నినాదాలు చేశారు. కాసేపట్లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఈడీ ఆఫీస్ ముందు ఆందోళనలో పాల్గొననున్నారు. అంతకుముందు అసెంబ్లీ ముందున్న గన్ పార్క్ దగ్గర ఆందోళన చేశారు హస్తం లీడర్స్. మంత్రులు తుమ్మల, పొన్నం, జూపల్లి, సీతక్క, ఎంపీలు మల్లు రవి, వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, దానం, జైవీర్ రెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు. సెబీ చైర్మన్ అక్రమాలపై విచారణకు జేపీసీ కమిటీ వేయాలని నినాదాలు చేశారు. దేశ సొమ్మును మోదీ అదానీకి కట్టబెడుతున్నారని విమర్శించారు నేతలు. ప్రభుత్వ రంగ సంస్థల్ని అదానీ కంపెనీలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు మంత్రులు. అదానీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఈడీ, సీబీఐ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వాస్తవాలు బయటకు రావాలంటే జేపీసీ వేయాలన్నారు. గన్ పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లారు కాంగ్రెస్ నేతలు. అదానీ మెగా కుంభకోణంపై విచారణకు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ ఈడీ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. సెబీ చైర్మన్ అక్రమాలపై విచారణకు జేపీసీ కమిటీ వేయాలని నినాదాలు చేశారు. కాసేపట్లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఈడీ ఆఫీస్ ముందు ఆందోళనలో పాల్గొననున్నారు. అంతకుముందు అసెంబ్లీ ముందున్న గన్ పార్క్ దగ్గర ఆందోళన చేశారు హస్తం లీడర్స్. మంత్రులు తుమ్మల, పొన్నం, జూపల్లి, సీతక్క, ఎంపీలు మల్లు రవి, వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, దానం, జైవీర్ రెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు. సెబీ చైర్మన్ అక్రమాలపై విచారణకు జేపీసీ కమిటీ వేయాలని నినాదాలు చేశారు. దేశ సొమ్మును మోదీ అదానీకి కట్టబెడుతున్నారని విమర్శించారు నేతలు. ప్రభుత్వ రంగ సంస్థల్ని అదానీ కంపెనీలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు మంత్రులు. అదానీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఈడీ, సీబీఐ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వాస్తవాలు బయటకు రావాలంటే జేపీసీ వేయాలన్నారు. పోరాటం ఉంటుందని మేమందరం కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వం మేమందరం కూడా ఉన్నామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. అక్కడ మైక్ అనుకుంటావా? సమావేశం పెట్టినప్పుడు కూడా ఎన్నో సమస్యల మీద రాహుల్ గాంధీ మాట్లాడినప్పటికీ ఏ మాత్రం దానికి రిప్లై ఇవ్వలేదు.
కాబట్టి ఈ ధర్నాలన్నీ కూడా ఈ అక్రమాల మోడీ గారికి కట్టుబెట్టి ఇవాళ ఎన్నో రకరకాలుగా సంస్థలను వాళ్ళు చేస్తున్న అక్రమానికి